అసలు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ లక్షణాలు ఏంటి? అసలు ఎలా సోకుతుందంటారు? చెప్తారు ఒకసారి? ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఇది ఎప్పటినుంచో మనకి యాక్చువల్లీ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంది. అంటే మన ప్రకారంగా చూస్తే హిస్టరీ ప్రకారంగా ఆల్మోస్ట్ లైక్ 2001లో ఇట్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్. నెదర్లాండ్స్‌లో ఫస్ట్ ఐడెంటిఫై అయింది ఈ ఈ వైరస్ అనమాట. దీనికి అంటే ఈక్వలెంట్ వైరస్ ఆర్ సిస్టర్ వైరస్ అనొచ్చు. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాం. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అండ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ 2 ఒకటే కేటగిరీకి సంబంధించిన వైరసెస్. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ చాలా కామన్గా పిల్లల్లో మనము చూస్తూనే ఉన్నాం. దాని సిస్టర్ వైరసే ఇది. సో ఆ గ్రూప్ వైరస్ అనేది మన ఏమంటారు ఈ ఫ్లోలో ఎప్పుడూ ఉంది పాపులేషన్లో. సో ఈ వైరస్ ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా కేసెస్ నమోదయ్యడం వల్ల మనకి అసలు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఎలా సంక్రమిస్తుంది అంటారు? ఎనీ వైరస్ అంటే జలుబు ఆర్ రెస్పిరేటరీ వైరస్ మనము ఒక అంబ్రెల్లా టర్మ్ లాగా యూజ్ చేస్తే దీస్ ఆర్ ఆల్ రెస్పిరేటరీ వైరసెస్. అంటే వాళ్ళు అది శ్వాసకోశకి ఎఫెక్ట్ చేసే ఆర్ సంబంధించిన వైరసెస్ అనమాట. కోవిడ్ కూడా అంతే, ఫ్లూ వైరస్ ఇవన్నీ కూడా మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేసే రెస్పిరేటరీ వైరసెస్ అనమాట. అన్నిటికీ సిమ్టమ్స్ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. మీరు ఫ్లూవి తీసుకోండి, లేకపోతే కోవిడ్ తీసుకోండి, లేకపోతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరల్ ఇన్ఫెక్షన్ అన్న అది తీసుకోండి, లేక హ్యూమన్ మెటాన్యూమో వైరస్ తీసుకోండి. అన్నీ ఈ రెస్పిరేటరీ వైరసెస్కి లక్షణాలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, వచ్చే విధానము ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది అనమాట. అంటే డ్రాప్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్లో మాట్లాడుకున్నాం. అంటే కోవిడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అది అందరి ప్రజల మైండ్లో ఇంకా దాని గురించి అవగాహన ఉంది. అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ఈ వైరస్ కూడా అదే విధంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ తుంపర్లు పడుతూ ఉంటాయి, మనకు కనపడడం కూడా కనపడవు అన్నమాట. సలైవల్ ఇది వస్తూ ఉంటుంది, దాంట్లో ఉంటుంది వైరస్. దగ్గినప్పుడు కూడా ఆ వైరస్ బయటకు వస్తుంది, అది గాల్లో తేలాడుతూ ఉంటుంది. ఆ గాలిని మనం పీల్చుకున్నాం అనుకోండి, మనకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, మనం మాట్లాడేటప్పుడు దగ్గేటప్పుడు ఆ తుంపర్లు టేబుల్ మీద కానీ ఎనీ సర్ఫేస్ మీద పడింది, దాని మీద వైరస్ ఉంటుంది. మనం దాన్ని టచ్ చేసేసి దాని తర్వాత దానితో మనం నోట్లో పెట్టుకున్నా, కళ్ళల్లో పెట్టుకున్నా, ముక్కులో పెట్టుకున్నా దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫొమైట్స్ ఆర్ కాంటాక్ట్ స్ప్రెడ్ అంటాం. అండ్ అందుకనే మనం జాగ్రత్తలు, చేతులు కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి, ఇవన్నీ చెప్తాం. సో ఆల్మోస్ట్ ఈ రెస్పిరేటరీ వైరసెస్ అన్నీ ఏ రకంగా సోకుతాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఏదైతే కోవిడ్-19లో కరోనా వచ్చిన తర్వాత అందరూ మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్లు వాడాలని చెప్పేసి ఏదైతే వచ్చిందో అప్పుడు విపరీతంగా అసలు ఎవరి చేతిలో చూసినా శానిటైజరు, ఎవరి మొహం మీద మన మౌత్కి చూసినా కూడా మనకి మాస్క్ అనేది ధరించడం కామన్ అయిపోయి ఉండే. ఇప్పుడు మళ్ళీ అది మెల్లగా తగ్గుతూ వచ్చిన క్రమంలో ఇది కూడా శానిటైజర్లు వాడటం బంద్ చేశారు, మొత్తం మాస్కులు పెట్టడం బంద్ చేశారు, అంతా కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వస్తుందంటే మళ్ళీ మాస్కులు అక్కడక్కడ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏంటి అసలు? అంటే ఏదైనా వచ్చిందంటే ఇవన్నీ వాడాలా, లేదంటే రెగ్యులర్గా వాడితే ఇంకా మంచిది. రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాస్క్ వాడడము అండ్ శానిటైజర్ వాడడం అనేది ఎప్పటికైనా మంచి లక్షణము. అది ఎప్పటికి కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఉన్నంతసేపు దాన్ని ఉపయోగించి తర్వాత మళ్ళీ వదిలేస్తున్నారు, మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోయినప్పుడు ఇట్లాంటి వైరస్ వచ్చి గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని అవి కంటిన్యూ చేయడం అనేది ఎప్పటికైనా మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా ఇంక్రీజ్ అయింది, ఎపిడమిక్ లెవెల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నప్పుడు మళ్ళీ సేమ్ జాగ్రత్తలే తీసుకోవాలి. చేతులు సబ్బుతో కడుక్కోవడము, మనుషులకి కొంచెం దూరం మెయింటైన్ చేయడము, ఫిజికల్ డిస్టెన్స్. ఒకవేళ మనకి జలుబు, దగ్గు, జ్వరం ఉంది అనుకోండి, ఆఫీసులకు వెళ్ళకుండా, స్కూల్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడము, సో దట్ యూ డోంట్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ టు అదర్స్. మాస్క్ ధరించడము. సో ఇంతకుముందు మనకు చెప్పిన విధానాలు కోవిడ్ని ఎట్లయితే మనము ప్రివెంట్ చేసామో ఆ సేమ్ విధానాలు మళ్ళీ ఇప్పుడు పాటించాల్సిన అవసరం. ఈ మెటాన్యూమో వైరస్ యొక్క ప్రమాద కారకాలు ఏంటంటారు? అది ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ తీసుకున్నారంటే ఇప్పుడు ప్రతి
ఒకరికి సంవత్సరంలో ఏదో ఒక టైంలో జలుబు వస్తుంది. జలుబు జ్వరం అనేది ఈ కామన్ జలుబు గా జ్వరం దగ్గు అనేది రెగ్యులర్ గా వస్తాయి. కామన్ గా వస్తుంది. ఆ జలుబు దగ్గు జ్వరం అనేది వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది యూజువల్ గా. సో మనకి ఏదో ఒక వైరస్ తో వస్తుంది, మనం టెస్ట్ చేసుకోము, అది వస్తుంది, స్లోగా తగ్గిపోతుంది అది. కానీ అదే ఎక్కువ మందికి ఒకే టైంలో వస్తే దాన్ని ఎపిడమిక్ అంటాం. కానీ ఇప్పుడు మనం వైరస్ అని ఏదైతే వింటున్నామో, ఇప్పుడు దగ్గు జలుబు ఇలాంటివి వస్తుంటే భయపడిపోతున్నారు జనాలు. ఎందుకంటే పానిక్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వైరస్ ఉన్నప్పుడు ఇవి ఫేస్ చేస్తున్న వారు చాలా భయపడిపోతున్నారు. ఏం చెప్తారు మరి? అది ఆ భయానికి కారణం ఏంటి అంటే, రీసెంట్ గా మనం కోవిడ్ చూసాము, కోవిడ్ లో ఎంతమంది చనిపోయారో చూసాము. దానివల్ల ఆ పానిక్ ఫీల్ అవుతున్నారు, ఆ భయం ఫీల్ అవుతున్నారు. బట్ ఇట్లాంటి వైరస్లు చూడండి, కోవిడ్ని పక్కన పెట్టేస్తే కోవిడ్కి ముందు ఎన్నిసార్లు మనకి ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ అదే సీజనల్గా జలుబు దగ్గు వస్తుందండి, నాకు తగ్గిపోతుంది, అలానే తగ్గేది. మధ్యలో ఫ్లూ ఎపిడమిక్ వచ్చేది, బర్డ్ ఫ్లూ అనో స్వైన్ ఫ్లూ అనో అట్లాంటి ఎపిడమిక్స్ వచ్చేవి, అవి తగ్గిపోయి పాండమిక్ రేంజ్లో రాలేదు. ఆ కోవిడ్ పాండమిక్ చూశాక జనాల్లో ఏంటంటే ఆబ్వియస్గా అది కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయింది చూశారు కాబట్టి ఆ భయం అనేది ఇంకా ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి, వాళ్ళ మనసులో ఉంది కాబట్టి, దానివల్ల ఇప్పుడు కొత్త వైరస్ అనేసరికి చాలా పానిక్ అవుతున్నారు. సో అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్. అండ్ మేము కూడా మధ్యలో కేసెస్ చూసాం కూడా. బట్ ఎప్పుడు కూడా దీనితోనే చనిపోయినట్టుగా అయితే ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కానీ అంత సివియర్గా చనిపోయే రేంజ్ వరకు వెళ్తున్నాయా అంటే అది మనం హ్యూమన్ మెటోనిమో వైరస్ యొక్క అంటే సమస్యలు ఏంటంటారు? ఒకవేళ వస్తే కనుక ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. అంటే కోవిడ్ అన్న కానివ్వండి, లేకపోతే ఫ్లూ అన్న కానీ, నేను చెప్పాను కదా ఇంతకుముందు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఏదైనా కానీ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, నిర్ధారించాలంటారు ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి అన్నది చూద్దాం. సిమ్టమ్స్ అంటే మనము సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటాం అనమాట, సార్స్ అన్నట్టుగా మనం చెప్పాము. దాంట్లో ఏముంటుంది, జలుబు ఉంటుంది, దగ్గు వస్తుంది, జ్వరం ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, కొంతమందిలో పిల్లి కూతలు వచ్చేసి కఫం పడ్డము అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ ఫర్ ఆల్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్. సేమ్ ఇది కూడా అదే రకంగా ప్రెసెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎపిడమిక్ ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి దానికి టెస్ట్ చేయాలి. దానికి టెస్ట్ ఎట్లా చేయాలంటే సేమ్ కోవిడ్కి ఎలా టెస్ట్ చేసేవాళ్ళమో దీనికి కూడా అదే, స్వాబ్స్, థ్రోట్ స్వాబ్ కానీ నాసల్ స్వాబ్ కానీ తీసుకొని సేమ్ ఆర్టీపీసీఆర్ అనేది రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ టెస్ట్ ఉంటుంది కదండి, పీసీఆర్ టెస్ట్, అదే విధంగానే దీని టెస్ట్ కూడా చేయాలన్నమాట. ఇది ఆర్ఎన్ఏ వైరస్, ఇది కూడా సేమ్ ఆర్ఎన్ఏ వైరసే, కోవిడ్ కూడా ఆర్ఎన్ఏ వైరస్ ఉండింది. దాన్ని ఎలా కోవిడ్ ఆర్ఎన్ఏని ఎలా నిర్ధారిస్తామో, ఎలా గుర్తుపడతామో అదే టెస్ట్, అంటే సిమిలర్గా దీన్ని కూడా అలానే టెస్ట్ చేసి నిర్ధారించవచ్చు అనమాట. కాకపోతే అది అంత విరివిగా అవైలబుల్ ఉందా ఆ టెస్ట్ అంటే ఆబ్వియస్గా ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే అది అంత మనుగడలో లేదు కాబట్టి ఇన్ఫెక్షన్, అంత టెస్ట్ ఫెసిలిటీస్ ప్రస్తుతానికి లేవు. ప్రాబబ్లీ ఇప్పుడు ఏమైనా హైక్ చేస్తుండొచ్చు గవర్నమెంట్, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. సో నిర్ధారించడం కూడా కోవిడ్ని ఎట్లా నిర్ధారించడమో సేమ్ ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే దీన్ని కూడా నిర్ధారించవచ్చు అనమాట. ఈ హ్యూమన్ మెటోనిమో వైరస్ యొక్క చికిత్స ఏ విధంగా ఉందంటారు? ఎలా ఉంది? దీనికి సపరేట్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఒక యాంటీ వైరల్ డ్రగ్ రైబావెరిన్ అనేది అది కొద్ది మటుకు పనిచేస్తుంది అని అంటున్నారు, కానీ అది కూడా అంత నిర్ధారణగా చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా ఇది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఈ వైరస్కి అన్నట్టుగా ఏమీ లేదు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏముంటే దానికి తగ్గట్టుగా మనము మందులు ఇస్తుంటాం. జ్వరం ఉంది, పారాసెటమాల్ ఇస్తాము. అండ్ బాగా ఫీవర్ ఉంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాము. జలుబు దగ్గు ఉంది, దగ్గు తగ్గేదానికి సిరప్ మందులు ఇస్తాము. అండ్ దగ్గు తగ్గేదానికి అండ్ జ్వరం తగ్గేదానికి, ఒళ్ళు నొప్పులు తగ్గేదానికి, ఇట్లా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. ఏ కేసెస్లో అయితే ఎక్కువగా పిల్లి కూతలు ఉంటాయో అట్లాంటి దానికి నెబ్యులైజేషన్స్ ఇస్తాం, అవసరమైతే స్టెరాయిడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సిమ్టమ్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది, అండ్ సివియారిటీ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఏఆర్డిఎస్లోకి వెళ్ళొచ్చు. ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. అంటే కోవిడ్లో సెకండ్ వేవ్లో అండ్ ఫస్ట్ వేవ్లో చాలామంది డెత్ అయిన పేషెంట్స్ అందరూ ఏఆర్డిఎస్లోకి వెళ్ళిపోయారు. అంటే లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయేసి, లంగ్స్లో నిమ్ము పట్టిపోయేసి
ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ లంగ్స్కి తగ్గిపోతుంది అనమాట. దాన్ని ఏఆర్డిఎస్ అంటాం. ఆ ఏఆర్డిఎస్లోకి వెళ్ళినప్పుడు ఏఆర్డిఎస్ మేనేజ్మెంట్ అంటే ఆక్సిజన్ పెట్టడం కానీ, వెంటిలేటర్ అవసరమైతే వెంటిలేటర్ పెట్టి వెంటిలేటర్ మేనేజ్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ ఏదైనా కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ వైరస్ అనేది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. మనం చూసుకుంటే ఇప్పటికే మన ఇండియాలో 3 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 1, బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. అందులో చూసుకుంటే చిన్న పిల్లకి 8 నెలల పాపకి ఈ వైరస్ అనేది సోకింది. అసలు వీళ్ళది చూసుకుంటే కనుక అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళకి ఎక్కడ ట్రావెల్ హిస్టరీ అనేది లేదు. మరి ఎలా వచ్చిందంటారు, ఎలా సోకిందంటారు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అని అట్లా ఎక్కడో చైనాలో ఉన్నటువంటి వైరస్ చైనాలో కాదండి, ఇండియాలో వైరస్ ఉంది, మేము చూస్తుంటాం ఫ్రీక్వెంట్. చెప్తున్నాను కదా, చైనాలో నంబర్ ఆఫ్ కేసెస్ సడన్ గా పెరిగాయి. మనకు బయటకు వచ్చింది కదా, ఇది అక్కడ నుంచి బయటకు వచ్చింది చైనా నుంచి. బట్ దట్ వైరస్ ఇస్ దేర్ ఇన్ ద ఇండియన్ కమ్యూనిటీ ఆల్సో. అది ఎప్పటి నుంచో ఉంది, మేము చూస్తున్నాం కూడా. ఈ 6 నెలల క్రితం 3 నెలల క్రితం కూడా మేము 1-2 కేసెస్ చూసాం ఇవి. బట్ మామూలుగా జలుబు దగ్గు జ్వరం లాగా వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఎనీ రెస్పిరేటరీ వైరస్ చెప్పినట్టుగా అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ కాంటాక్ట్స్తోనే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పాప 8 నెలల పాప ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. వైరస్ ఎలా వచ్చింది అంటే ఎవరో వైరస్ తీసుకొనే వచ్చి అంటించి ఉండాల్సింది, అంతేగాని అది వైరస్ సడన్గా ఇట్లా గాల్లో పుట్టి అమ్మాయిలోకి వెళ్ళదు కదా, ఆ పాపలోకి వెళ్ళిపోదు కదా. సో ఎవరన్నా ఇన్ఫెక్షన్ అంటే క్యారియర్స్ కూడా ఉండొచ్చు, వెళ్ళకపోయినా సరే ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే అవకాశం కదా, ఆ రకంగానే వస్తుంది అది. సో ఇప్పుడు కొంతమందికి ఏసిమ్టమాటిక్ ఉంటారు, ఏదో చిన్న జలుబు ఉంటుందేమో, వాళ్ళకి జ్వరము అవన్నీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఆ వైరస్ వల్లనే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళ నుంచే ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు. లేదా ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఉండొచ్చు, వాళ్ళు వచ్చి దగ్గడం వల్లనో, వాళ్ళ పాపను ముట్టుకోవడం వల్లనో, ముద్దు పెట్టడం వల్లనో అట్లా కూడా వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎవరైనా తీసుకొచ్చి అంటించాల్సిందే కానీ అది ఇట్లా గాల్లో పుట్టి ఆ అమ్మాయికి అయితే ఇన్ఫెక్షన్ రాదు కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళని అంటే జలుబు దగ్గు ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తే కనుక ఎన్ని వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారు? అది మనం చెప్పలేము. యూజువల్గా ఈ చలికాలంలో యూజువల్గానే వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఈ పార్ట్ ఆఫ్. ఎందుకంటే మీరు అన్నారు ఒక మాట ఇందాక, ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది, ఇండియాలో ఆల్రెడీ ఉంది, ఇది పాత వైరస్ అని అంటున్నారు మీరు. ఆల్రెడీ ఇండియాలో మనం చూస్తే 3 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తే ఎన్ని వేల కేసులు నమోదయ్యాయి? నేను చెప్పలేను. ఇప్పుడు అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎవరికైనా కూడా జలుబు దగ్గు జ్వరం అనేది ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఒకసారి మినిమం అందరికీ వస్తుంది. అది ఏదో ఒక వైరస్ అయి ఉంటుంది. మనం పెద్దగా దాన్ని టెస్ట్ చెయ్యం కాబట్టి మనకు తెలియదు ఏ వైరస్ వల్ల వచ్చింది అనేది. బట్ అది ఏదో వైరస్ వల్లనే వచ్చి ఉంటుంది కదా. అది ఫ్లూ అయి ఉండొచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అయి ఉండొచ్చు, హ్యూమన్ మెటాన్యూమా వైరస్ అయి ఉండొచ్చు, కోవిడ్ అయి ఉండొచ్చు. అండ్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వైరసెస్, థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. మనం టెస్ట్ కూడా చెయ్యం దానిని. ఎందుకు అంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ వచ్చినప్పుడే ఈ టెస్ట్లు కూడా చేసేటువంటి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మలేరియా ఉందనుకోండి, జ్వరం వచ్చిందంటే మలేరియా టెస్ట్ చేస్తాం. ఎందుకంటే మలేరియాకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తేనే మలేరియా తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ ఉంది, ఇన్ఫ్లుయెన్జా, దానికి కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది, ఒసెల్టామివిర్ అనేసి యాంటీవైరల్. సో అది ఇస్తే తగ్గుతుంది అండ్ సివియారిటీ తగ్గుతుంది. కాబట్టి అవి మనం కామన్గా టెస్ట్ చేస్తాం. వేరే వైరసెస్ చాలా ఉన్నాయి విచ్ కెన్ కాజ్ సిమిలర్ సిమ్టమ్స్. జలుబు దగ్గు జ్వరం ఆయాసం ఇవి కామన్ సిమ్టమ్సే కాజ్ చేస్తాయి. కానీ ఆ వైరస్లు అన్ని టెస్ట్ చేయం, ఎందుకంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ ఏముంటుందంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్న ట్రీట్మెంట్ లేదు అంటున్నారు, ఆల్రెడీ ట్రీట్మెంట్ లేదు అంటే సపోర్టివ్ ట్రీట్మెంటే ఇవ్వాలి, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు అంటే. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు చూస్తే ఇండియాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కూడా ఒకవేళ జలుబు దగ్గు ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తే అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అది అందరికి అర్థమవుతుంది ఈజీగా, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న వైరస్ అని మీరు చెప్తున్నారు కాబట్టి ఇది క్లియర్ అయిపోయింది. ఒకవేళ దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదని అంటున్నారు, ఏంటి మరి పరిస్థితి ప్రమాదకరం అంటారా? ఒకవేళ ఇది నిజంగా ప్రస్తుతానికి అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హ్యూమన్ మెటాన్యూమా వైరస్ తో ఇప్పటిదాకా చనిపోయినట్టుగా దాఖలాలు అయితే లేవు. పర్టికులర్గా ఇండియాలో అయితే అస్సలు లేవు. ఈ వైరస్ వల్లనే చనిపోయారన్న దాఖలాలు అయితే లేవు. సివియారిటీ అన్నది 100 మందికి ఆ ఇన్ఫెక్షన్ సోకితే దాంట్లో
ఒకరిద్దరు కొంచెం సివియర్గా సివియర్గా సిమ్టమ్స్ రావచ్చేమో కానీ మిగతా 95 నుంచి 98% సింపుల్గానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఏమీ లేదు అంటే దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ కోవిడ్లో కూడా మీరు గమనించారంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన కేసెస్ చాలా తక్కువ, కాంప్లికేట్ అయిన కేసెస్ చాలా తక్కువ. ఓకే, అట్లీస్ట్ అక్కడ రెమ్డెసివిర్ ఒకటి యాంటీవైరల్ ఉండింది కాబట్టి అది ఇవ్వగలిగినాము. బట్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అన్నిటికీ అట్లా స్పెసిఫిక్ యాంటీవైరల్స్ లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనము సపోర్టివ్ ట్రీట్మెంట్, అదే చెప్పాను కదా, సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. అది ఒకటైతే, రెండోది ఏంటంటే మన ప్రజల ఎప్పుడు కూడా డాక్టర్స్ లేకపోతే గవర్నమెంట్ వరకే రెస్పాన్సిబిలిటీ ఉండదు, ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఓకే మీకు ఇప్పుడు అవగాహన ఉంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని, అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ మీరు స్ప్రెడ్ చేయకుండా లేకపోతే ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా మీరు జాగ్రత్తలు పడాలి. అది గవర్నమెంట్ ఏం చేయలేదు, డాక్టర్లు ఏం చేయలేదు, మీరు సొంతంగా చేయాల్సిందే. అందరూ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్టివ్ స్ప్రెడ్ అయ్యే చైన్ కట్ అవుతుంది, ఆ చైన్ ని బ్రేక్ చేయొచ్చు. దానివల్ల మనకి ఎపిడమిక్ ప్రపోర్షన్స్ లో లేకపోతే పాండమిక్ ప్రపోర్షన్స్ లో ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో వెన్ యూ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు, వెన్ యూ నో ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంది, వెన్ యూ నో ఏ రకంగా అది స్ప్రెడ్ అవుతుందో తెలిసినప్పుడు ఆ చైన్ని బ్రేక్ చేయాలి మనం. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉండాలి? గవర్నమెంట్ కర్బ్స్ పెట్టి మళ్ళీ లాక్డౌన్లు చేసి ఇవన్నీ అనేది ఇది కూడా వినిపిస్తోంది. మళ్ళీ ఒకవేళ లేదు నాకు తెలిసి అంత అవసరము కూడా ఉండదు. లేదు అంటే ఇవన్నీ మనకి కోవిడ్ మన బ్రెయిన్ లో ఫ్రెష్ గా ఉంది కాబట్టి మనకు ఆ భయాలు వస్తున్నాయి, కానీ చాలా పానిక్ అవుతున్నారు. అక్కడ అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఇందాకే కర్ణాటక మినిస్టర్ కూడా ఆయన చెప్పడం మనం విన్నాము. కర్ణాటక హెల్త్ మినిస్టర్ అసలు ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి వైరసే, హ్యూమన్ మెటోనిమో వైరస్, దీనికి భయపడాల్సినటువంటి పని ఏం లేదు పెద్దగా అన్నట్టు కూడా ఆయన కూడా ఒక పక్క చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా 3 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇక మీదట టెస్ట్ చేస్తే ఎన్ని అవుతాయో, ఎన్ని వేలకు పైగా కేసులు వస్తాయి అన్నట్టుగా ఒక పక్క భయం కూడా ఉంది. భయం ఉంది, బానే ఉంది, భయపడుతున్నారు, కానీ రెస్పాన్సిబుల్ గా కూడా ఉండండి అనేదే నేను చెప్పేది. సో మీరు మాస్క్ ధరించండి, గ్యాదరింగ్స్ కి వెళ్ళకండి, మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అనిపిస్తే జలుబు, దగ్గు, జ్వరము లేకపోతే ఒళ్ళు నొప్పి ఆ రకంగా సిమ్టమ్స్ అనిపిస్తే మీరు జనాల మధ్యలో లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండండి. లేకపోతే మీరు స్కూల్స్కి వెళ్ళకండి, ఆర్ పిల్లల్లో ఉన్నా కూడా వాళ్ళని స్కూల్స్కి పంపించకండి. చేతులు సబ్బుతో కడుక్కోండి. మీ కోవిడ్లో ఏవైతే చెప్పారో సోషల్ డిస్టెన్సింగ్, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ ఫాలో అవుతే మనం ఆ ఇన్ఫెక్షన్స్ చైన్ని బ్రేక్ చేయగలుగుతాము.